హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి? ఎవరు ధన్యులు? చేరి వచ్చిన వాళ్ళు నేనే నేనే అంటున్నారు కదా. అవును, అందరం ధన్యులుగా ఉండాలని దేవుని చేత దేవునికి ముచ్చట గొలిపే భక్తిని చేసి మనం కూడా అధన్యుల జాబితాలో ఉండాలని, దేవుడు మెచ్చే భక్తిని మనం చేసి దేవుని దృష్టిలో ధన్యులంగా ఉండాలని మనం అందరం ఆశపడుతున్నాం. అందరికీ వందనాలండి. బాగున్నారు కదా అందరూ? గత 2 ధ్యానాల్లో మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, ఏ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి, ఏ విషయంలో దుఃఖపడాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. మూడవదిగా ఈ దినం 3వ మాటని యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో 3వ అంశాన్ని మనం ధ్యానం చేయటానికి సమకూడి ఉన్నాం. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. నన్ను మీ గృహాల్లోకి ఆహ్వానించినందుకు వందనాలు. దేవుని కృపను బట్టి ఎవరు ధన్యులు అన్న పుస్తకాన్ని రాయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఈ పుస్తకాన్ని మీడియా ద్వారా మీ మధ్యకు తేవటానికి దైవదాసులు వారిచ్చిన ప్రోత్సాహము, ప్రేరేపణ ద్వారా మీడియా ద్వారా ఈ పుస్తకాన్ని మీ మధ్యకు తేవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దైవదాసుల్ని దేవుడు ఎంతగానో దీవించాలని, వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో 3వ అంశం ఏమిటి అంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 3వ భాగం అది. యేసు ప్రభువారు ఆయన రాజాది రాజు కాబట్టి ఆయన రాజ్యంలో ఉండవలసిన వారికి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు ఆయన ఏర్పాటు చేసి ఆ రాజ్యంలో ఏ రీతిగా ఉంటే ధన్యులు అవుతారు. ఆయన రాజ్యంలో ఉండాలని మనకందరికి ఇష్టమే కదండి. ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. ఆయనతోటి తరతరాలు ఆయనతో ఉండగలుగుతాం. కాబట్టి ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన రాజ్యంలో మరణానంతరం ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఉండటం మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా ఆయన రాజ్యాన్ని అనుభవించాలని, ఏ రీతిగా ఆయన కట్టడలు అనుసరిస్తే ధన్యులుగా మార్చబడతామన్న విషయాన్ని దేవాది దేవుడు తన మహిమను విడిచిపెట్టి, నేను ప్రతిసారి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, నన్ను అంతగా ఉత్తేజపరిచినటువంటి మాట అనమాట. ఆ రోజు సీనాయి కొండ మీద ఆయన మాట్లాడితే ఎవరు తట్టుకోలేకపోయారే, అలాంటి దేవుడు మన మధ్యకు వచ్చి మనలాగా సంచరించి మనతోటి మాట్లాడి, అంటే మనం ఆయన్ని దగ్గరికి వెళ్ళటానికి దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడే అన్నది నన్ను హృదయాన్ని కృతజ్ఞతతో నింపిన అంశం అనమాట. అందుకని నేను పదే పదే ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి దేవుడు ఆయన ఇచ్చినటువంటి కొండ మీద ప్రసవం అంటే ఉన్నత స్థలంలో నిలవబెట్టేది. నిన్ను నన్ను కూడా ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మనల్ని ఉన్నత స్థలంలో నిలవబెడుతుంది అన్నది ఆ కొండ మీద అన్న మాట నన్ను ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియులారా, నా భావాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ వందనాలు. సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. నాతో కలిసి మాట ఒకసారి చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు అన్నమాట బ్లెస్డ్ ఆర్ ద మీక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మీక్నెస్, సాత్వికం. అందుకే భక్తులు చెప్తారు, మీక్నెస్ని చాలామంది వీక్నెస్గా తీసుకుంటారు కదండి. మీక్నెస్ని వీక్నెస్గా, ఇలా చేతకానోళ్ళు, ఏదన్నా పడి ఉంటారు, దేనికి ఎదురు చెప్పరు అని సాత్వికం కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రియులరా, చేతగానోళ్ళు, పనికిరానోళ్ళు, వీళ్ళని ఏమన్నా కూడా నేడు క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు కూడా క్రైస్తవులు చూపిస్తున్నటువంటి సాత్వికాన్ని బట్టి అనేకులు దాన్ని చాతకానితనంగా తీసుకున్నారు. కానీ మన దేవుడు చాతకాని వాడు కాదండి. సింహముల నోళ్లను
మోయగలిగిన దేవుడు. మనకి ఆయన సాత్వికం నేర్పించాడు కాబట్టి, సాత్వికంగా ఉంటే మీరు ధన్యులు అని చెప్పారు కాబట్టి మనము సాత్వికంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. అంతేకాకుండా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ప్రియులారా, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఈ యొక్క మాటను బట్టి ఆయన ఇన్స్పైర్ అయ్యారు అన్నట్టుగా చరిత్ర చెబుతూ ఉంటుంది మనకి. ఆయన స్వాతంత్రం, మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఆయన అహింస అన్న ఆయుధాన్ని వాడాడు. అంటే ప్రియులారా, సాత్వికంతో, సాత్వికములో నుండి వచ్చిందే ఈ పదం, సాత్వికంలో నుంచి వచ్చిందే ఈ అహింస అన్నదనమాట. అంటే శత్రువు ఎంత రెచ్చగొడుతున్నా కూడా సాత్వికంతో ఓచుకుని ఆయన భారతదేశాన్ని, ఇక్కడ మనం చదివిందేమో భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న, మన జాతిపిత గారి దగ్గరకు, మహాత్మా గాంధీ గారి దగ్గరకు వచ్చేటడికి ఆయన ఈ సాత్వికంతో భారతదేశాన్ని స్వతంత్రించుకున్నాడు అన్నమాట ఎంతైనా సమంజసముగా చెప్పుకోదగిన మాటగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, దేవుడు మోషేను గురించి చెప్తూ భూమి మీద ఉన్న వారందరికంటే కూడా మోషే మిక్కిలి సాత్వికుడు, మామూలు సాత్వికం కాదంటండి అది. ఎంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా, ఎంతమంది దూషిస్తున్నా కూడా, ఏం నువ్వేనా గొప్పవాడివి, నువ్వేనా ప్రవక్తవి, దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు, మేము కూడా దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నాం, దేవుని ప్రత్యక్ష గుడారాన్ని మేము చూస్తున్నాం, ఆయన షకీనా మహిమను మేము కూడా చూస్తూ ఉన్నాం, ఆయన ఆలయంలోకి మేము కూడా వస్తూ ఉన్నాం, నువ్వేనా గొప్పవాడివి అని ఎంతమంది తనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాలు మనకి ఆ పంచకాండాల్లో చూసినట్లయితే, నిర్గమకాండము, తర్వాత లేవియకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, ఇవన్నీ చూసినట్లయితే మోషేని ఎంతగా విసిగించారు. దేవుడి మీద కోపం వచ్చినప్పుడల్లా మోషే మీద, ఒంటికాల మీద పోతుండేవాళ్ళు. తెలుసు కదా మనకు ఆ విషయం. కాబట్టి ఎంతగా విసిగించినా కూడా, ఎంతగా రెచ్చగొట్టినా కూడా, నువ్వు మమ్మల్ని ఎక్కడ చంపుదామని తీసుకొచ్చావా, ఈలో ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఈ అరణ్యంలో చంపుదాం అనుకుంటున్నావా, అక్కడ చేస్తే మాకు సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చా, ఎన్నో మాటలు అయినా కూడా ఆయన ఓచుకున్నాడు. అందుకని దేవుని చేత అభినందించబడ్డాడు. ఏమని అంటే, భూమి మీద ఉన్న వారందరిలో కంటే కూడా నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు. ప్రియులారా, ఈ సాత్వికము అన్నది ఆత్మ ఫలాల్లో కూడా ఒకటి ఇంక్లూడ్ చేయబడిందండి. మనకు తెలుసు కదా, గలతీ పత్రిక 5:22 ఉంటుంది. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ యొక్క ఆత్మ ఫలములో కూడా ఇది కూడా ఒక భాగంగా ఈ సాత్వికాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, అందుకే యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఆ సాత్వికాన్ని నేర్చుకోండి. ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన దేవాది దేవుడై ఉండి ఈ లోకానికి దిగువచ్చి ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనల్ని ఫైట్ చేయటానికి నేర్పించలేదు, కానీ ఆయన సాత్వికాన్ని నేర్పించాడు. తను ఎంతమంది దూషిస్తున్నా కూడా, ఆయన్ని ఎంతమంది అపహసిస్తూ, ఆయన మంచి చేస్తూ సంచరించాడు కదండి, ఆయన మేలు చేస్తూ సంచరించాను అన్న మాటని మనం సువార్తల్లో చూస్తాం. మేలు చేస్తూ సంచరించినా కూడా ఆయన్ని ఎంతోమంది దూషించారండి. మనం అనుకుంటూ ఉంటాము, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు దూషించారు, పిడుగుద్దులు గుద్దారు, అనరాని మాటలు అన్నారు అని. కాదండి, ఆయన పుట్టిన కాడ్నుంచి కూడా ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉన్నాడండి. నానా మాటలు, అనరాని మాటలు అంటూ ఉండేవాళ్ళండి. ఆయన వింటూ కూడా ఆయన సాత్వికుడుగా ఈ లోకంలో సంచరించి నీకు నాకు మార్గదర్శకాన్ని చూపించటానికే ప్రభువారు ఆ రీతిగా సాత్వికం చూపించారండి. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి, సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన గాడిద పిల్లనెక్కి, ఇదిగో నేను భారవాహక పశువు పిల్ల మీద యెరూషలేమును దర్శిస్తున్నాను అని ఆ యొక్క మనం మట్టల ఆదివారం సమయంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఆయన సాత్వికం మనకు నేర్పించటం కోసం ఆయన ఎంతగానో తాను తగ్గించుకున్నాడు. అంతేకాకుండా సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఆ మాట చెప్పండి, సాత్వికమైన నాలుక జీవవృక్షము అని సామెతల గ్రంథం
15వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది, సాత్వికమైన నాలుక జీవవృక్షం. ఇలాంటి నాలుక కలిగి ఉంటే మన కుటుంబాలు జీవవృక్షాల్లాగా ఉంటాయి. ఇప్పుడు వాడిపోయి ఎండిపోయిన వృక్షాల్లాగా ఉన్నాయి కదా. ఎవరి కుటుంబాల్లో కలహాలు, ఎవరి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. నీ పిల్లలు నీ చెప్పిన మాట ఎందుకు వింటలేదు? నీ నోరు బాగలేదు, నీ నోరు కంట్రోల్ లేదు, నీ నాలుక బాగలేదు, నీ పెదవులకి కాపుదల లేదు, నీ మాటలు సరిలేవు, నీ ప్రవర్తన సరిలేదు. అందుకే నీ పిల్లల్ని మీద ఎదురు తిరుగుతూ ఉన్నారు. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండటానికి కారణం జీవవృక్షం లాంటి నీ నాలుక నీ స్వాధీనంలో లేదు. ప్రియులారా, ఈ నాలుక మన స్వాధీనంలో లేకపోబట్టే కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి అండి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు అంటే మాటలు సరిగా లేవు. అందుకనే ఈ ఒక మాట, నువ్వు ఒక మాట అంటే నేను తక్కువ అంటే నేను తక్కువ. ఎవరు తక్కువ కాదు, ఎవరు తగ్గట్లేదు. ఎవరో ఒకరు తగ్గితే కదా అక్కడ ఆ సబ్జెక్ట్ అది అక్కడ కట్ అయ్యేది. ఎవరు తగ్గట్లేదు. నీకంటే నేను ఎక్కువ, నీకంటే నేను ఎక్కువ. ఈ రీతిగా ఆ కలహాలు ముదిరి పాకాన పడి ఎక్కడ దాకా పోతున్నాయంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ప్రియులారా, అయ్యే విడాకులు దాకా పోతున్నాయి. కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు. ఎందుకు అంటే ఈ కలహాల వల్ల నాలుక స్వాధీనంలో లేకపోవటం వల్ల ఈ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఈ రోజుల్లో విడాకుల కోసం ఎన్ని కేసులు లెక్కలేనన్ని కేసులండి. పెళ్ళైన 10 రోజులకే విడాకులు వేసుకునే వాళ్ళు ఉన్నారండి. పెళ్ళైన నెల తిరక్క ముందే విడాకులు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారం చేసి విడాకులు అంటున్నారండి. మరీ చిత్రం కదండి. ఎందుకని ఈ రీతిగా అంటే నాలుక సరిగా లేదు. ప్రియులారా, ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక కథను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఒకానొక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడండి. సాధువు అనగానే మనకు పిక్చర్ వచ్చేస్తుంది కదా. ఇంత గడ్డ ఉంటుంది, తర్వాత చేతిలో ఒక కమండలం, చేతిలో ఒక కర్ర, బాగా జుట్టు వేసుకుని, బాగా నీడ అంగీలు వేసుకుని ఒక ఆ పిక్చర్ని ఊహించుకుంటాం కదా. అట్లా ఒక సాధువు వచ్చాడండి ఆ ఊరికి. వస్తే ఈ వచ్చిన విషయం మన ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మన ఊరికి ఒక సాధువు వచ్చాడంట. ఆయన దగ్గర మంత్రజలం ఉందంట, చేతిలో కమండలం ఉంది, దాంట్లో మంత్రజలం ఉంది. ఆ జలం ఎవరైతే దాన్ని తీసుకుంటారో ఎలాంటి సమస్య అయినా కూడా అది తీరిపోతుందంట అన్న మాట ఆ నోట ఆ ఊరంతా దావానలంలా వ్యాపించిందండి. అంతలోకే అదంతా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు ఇంకా అందరూ పరుగులు తీస్తున్నారు. ఓహో, మాకు కావాలి. ఎవరికైనా ఇష్టమే కదండి. ఏదైనా ఒక దాని ద్వారా సమస్య తీరుతుందంటే దానికోసం పరుగులు ఎత్తుతుంటారు కదా. కాబట్టి ఆ రీతిగా ఆ ఊర్లో ఉన్నటువంటి శాంతమ్మ, సమాధానయ్య, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వీళ్ళకి కూడా తెలిసింది ఆ కబురు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, మేము కూడా వెళ్తే మా సమస్య కూడా తీరుతుందేమో అని పరుగున వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి తమ గోడు విన్నవించుకున్నారు. అదేమంటే, నా పేరు శాంతమ్మ, ఓకే. నా పేరు సమాధానయ్య, ఓకే. ఏంది మీ సమస్య అంటే, మా పేర్లో అయితే శాంతి సమాధానం ఉంది, కానీ మా జీవితాల్లో కానీ, మా కుటుంబంలో కానీ, మా ఇంట్లో ఎంత మాత్రం ఆ రెండిటికి అసలు అర్థమే లేదండి. ఆ రీతిగా ఉంటున్నప్పుడు మేమే కాదు, మాకు విసుగ్గానే ఉంది. మేము అట్లా కలహాలు పడాలని మాకేం లేదు, కానీ మాకు అట్లా కుదరట్లేదు. మరి దీని నుంచి ఏదైనా మీరు పరిష్కారం చెప్పగలరా? మేమే కాదు, మా ఇంటి పక్క వాళ్ళు, మా ఊరోళ్ళందరికీ మేము పెద్ద న్యూసెన్స్ అయిపోయామని వాళ్ళ తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారండి. అప్పుడు అదే అదన కోసం చూస్తున్నటువంటి ఆ సాధువు గారు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రజలాన్ని వాళ్ళకిచ్చి, బాబు, మీరు మీ మధ్య ఏదైనా గొడవ మొదలవబోతుంది అని తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఈ జలాన్ని నోట్లో వేసుకొని అది ఉయ్యకూడదు, జాగ్రత్త సుమా, మింగకూడదు, జాగ్రత్త,
కడుపులోకి వెళ్తే చాలా ప్రమాదం అవుతుంది, ఊసేస్తే శాపం వస్తుంది. అట్లా ఏం భయపెట్టాడో ఏమో మరి. అది ఉయ్యొద్దు, మింగొద్దు, మీరు నోట్లో పెట్టుకోండి, మీకు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని వాళ్ళకి ఆ జలం ఇచ్చి పంపించేశాడు, మంత్రజలం. సరే వీళ్ళు తీసుకెళ్ళారు. వీళ్ళు ఏదన్నా గొడవ స్టార్ట్ అవుతుంది, ఇది ఎక్కడ పెట్టావు అనగానే ఆమె ఇంకా రెచ్చిపోయే ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ అర్థం అయిపోయేటప్పుడు గబగబా ఇలా గ్లాసులో ఉన్న వాటర్ నోట్లో వేసుకుని వాళ్ళు పుక్కిళ్ళు పట్టినప్పుడు నోట్లో నీళ్ళుంటే మాటలు వస్తాయా? పోట్లాట్లు వస్తాయి, రావు కదా. అలాగా వాళ్ళు ఆ నోట్లో ఆ మంత్రజలం అనుకుని వాళ్ళ రీతిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో సమాధానంగా ఉంది. అమ్మయ్య, దీనికోసమేనని మేము ఎదురు చూస్తున్నాను. ఇళ్ల పక్కల వాళ్ళ ఊళ్ళంతా కూడా సంతోషపడి సద్దుమణి గారు. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆకతాయి పిల్లోడు ఇలా గోలకి ఎట్లా పరిష్కారం అని వాడే సాధు వేషం ఎత్తి ఆ జలాన్ని మంత్రజలం అనిస్తే వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయటం ద్వారా ఆ రీతిగా వారి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు ఆగిపోయినట్లుగా అదొక చిన్న హాస్య కథగా నేను మీ మధ్య ఉంచటం జరిగింది. ప్రియులారా, ఇదేదో బాగున్నట్టుంది, మీరు కూడా ప్రయత్నం చేయకూడదు? మీ ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చినప్పుడు గబక్కన వెళ్ళి పని చేయండి, బాగుంటుంది. మంత్రజలం కాకపోయినా మీరు ఈ పని చేసి చూడండి, మీ కుటుంబంలో శాంతి సమాధానాలని పొందుకుంటారు. ప్రియులారా, ఇది ఈ సాత్వికాన్ని దేవుడు మనకు నేర్పించటం కోసం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట రాయబడిందండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ప్రభువును తలంచుకొనండి. మీరు సాత్వికాన్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రభువుని తలంచుకోండి. ఆయన్ని దూషిస్తున్న వారి కోసం ప్రార్థన చేశాడు. ఆయన శత్రువులుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేశాడు. ఆయన తిరస్కరిస్తున్న వాళ్ళ కోసం, ఆయన కొడుతున్న వాళ్ళ కోసం, ఆయన మీద ఉమ్మేస్తున్న వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఏమని అంటే, ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమి. ఆయన ఎంత ఓర్చుకున్నాడంటే నేటికి కూడా నీ విషయంలో ఎంత ఓర్చుకుంటున్నాడండి. నీ విషయంలో ఎంత, నువ్వెన్ని మార్లు తిరగబడి ఉంటావు, ఎన్ని మార్లు ఆయన ఆయాస పెట్టుంటావు, ఎన్ని మార్లు ఆయన దుఃఖ పెట్టుంటావు. నీ విషయంలోనే ఎవరో దాకా ఎందుకండి, మన దాకానే మనం వద్దాం. నా మట్టుకు నన్ను దేవుడు ఎన్నిసార్లు క్షమించాడు. ఆయనకు ఆయాసకరంగా ఉన్న ప్రతిసారి కూడా ఆయన ఇంకా ఆయన దీర్ఘశాంతం, ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపి మన వైపు చూస్తూ ఉన్నాడండి. ఆయన ఎదురాడు ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపించానన్నాడండి. ఎదురాడుతున్నామండి మనం. మన బాల్యం నుంచి కూడా మన ప్రవర్తన మంచిది కాదు. అయినా మనం పైకి కనబడేంత మంచి వాళ్ళం కాదు. అయినా తెలిసి కూడా ఆయన ప్రేమిస్తున్నాడండి. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించాం? మన నిజ స్థితి తెలిస్తే ఎవరు కూడా మనల్ని అంతగా ప్రేమించలేరు. పైకి ఒకటి మాట్లాడుతున్నావు, లోపల ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ లోపల బయట వాళ్ళకి తెలిసిందనుకో, నిన్ను ప్రేమించగలుగుతారా? కానీ ఆయన తెలిసి కూడా, ఆయన ఎరిగి కూడా నేను ప్రేమిస్తున్నాడండి. ఆయన దీర్ఘశాంతం నీకు లోకువైపోయింది కదా, ఆయన ప్రేమ నీకు లోకువైపోయింది కదా ప్రియులారా. అంతేకాదు, ఆయన గొర్రె పిల్లగా వచ్చిన దేవుడు ఒకానొక రాజున ఆయన కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు ఆయన దీర్ఘశాంతానికి ఫుల్ స్టాప్. నిన్నటిదాకా అయ్యా తండ్రి అబ్బా అని మొరపెట్టాం కదా ప్రభువా, నువ్వు ఎంత తప్పు చేసినా కూడా వెనక్కి తిరిగి ప్రభువానంగానే కౌగలించుకున్నాడు. నో, ఇదా సమయం కాదు, కృపాకాలం అయిపోయింది. సమయం ఉండగానే, ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రియులారా, ఇదే రక్షణ దినం. సమయం ఉండగానే, చాపబడిన బాహువులు నీ చెంత ఉండగానే నువ్వు ఆయన బాహువుల్లోకి రావాలి. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియులారా. నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని, నిన్ను సాత్వికంతో ఆయన ట్రైనప్ చేసి తనకు అనుకూలంగా మార్చి తన రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్ళాలని నీకోసం ఎదురు చూస్తున్నాడు. నీకు ఇవ్వబడింది ఒకే ఒక్క జీవితం, అది క్షణికమైంది. ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి అంటది పండిత రామాబాయి గారు. నీకు ఇవ్వబడింది ఒకే జీవితం, అది క్షణికం. ఏం చేయాలనుకుని ఇప్పుడే చేయాలి, ఇక ముందుకు సమయం లేదు.
అంతేకాకుండా ఆ జాన్ హైడ్ అన్న ఆయన ఆయన అంటాడు, ఆయన ఒక మిషనరీ, ఆయన అంటాడు, ప్రభువా నాకు రోజుకొక ఆత్మనియ్యి, లేకపోతే నేను చచ్చిపోతాను, ఎందుకు నా వల్ల బ్రతికి కూడా నా వల్ల ఏం ఉపయోగం అని ఏడుస్తాడంటండి జాన్ హైడ్. అలాంటి దుఃఖం నీకుందా? అలాంటి దేవుని పోలికలోకి మార్చబడాలన్న తృష్ణ నీకుందా? ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి అన్నటువంటి ఆశ నీలో ఉన్నదా? ప్రియా దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను చూసి నేర్చుకో, నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, నా దగ్గర ఆయన నేర్పించటానికేనండి ఈ లోకానికి వచ్చాడు. మనం సమీపించలేమని ఆయన మనల్ని సమీపించటానికి వచ్చాడు. ఆయన నీకు దగ్గరలో ఉండగానే, ఆయన నీకు సమీపంలో ఉండగానే ఆయన బాహుల్లో నువ్వు వచ్చినట్లయితే నిన్ను ధన్యునిగా తీర్చి ఆ ధన్య రాజ్యంలో నిన్ను చేర్చటానికి దేవాది దేవుడు ఇష్టపడుతూ ఈ సమయంలో నీకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అందుకుంటావా? దేవుని రాజ్యంలోకి వస్తావా? ధన్యునిగా తీర్చబడతావా? దేవుడు తన పరిశుద్ధ ఆత్మను నీ మీద కుమ్మరించనుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు. నువ్వెంతటి సాత్వికుడువో నాయన మాకు నేర్పించావు తండ్రి. నిన్ను హింసిస్తున్న వారి పట్ల ప్రార్థన చేసావు తండ్రి, నీకు వందనాలు. అలాంటి ఆత్మఫలములో ఉన్నటువంటి సాత్వికాన్ని మేము కూడా కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారు. మీ రాజ్యంలోనికి మేము రావాలి అంటే ఆ యొక్క సాత్వికం అనే సుగుణాన్ని మేము కలిగి ఉండాలి అని మీరు మాకు మాదిరి ఉంచిపోయారు దేవా, నీకు వందనాలు. నువ్వు ఉంచిన అడుగు జాడల్లో నీతో నడవటానికి నాయన ఆ సాత్వికమైన మనస్సును మాకు అనుగ్రహించి మమ్మను ధన్యులుగా తీర్చుమని నాయన ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. చాపబడిన నీ బాహువులు ఇంకను మా ఎదుట ఉన్నవి తండ్రి, నీకు వందనాలు. పేరు పెట్టి పిలుస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మా దుఃఖాన్ని తీర్చాలని, మమ్మను ధన్యులుగా చేయాలని మీరు ఆశిస్తున్నారు. నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమైందని మీరు సెలవిచ్చినారు తండ్రి, నీకు వందనాలు. మా యుద్ధకాలము సమాప్తము చేయటానికి మీరు వచ్చారు. మా కుటుంబంలో ఉన్నటువంటి యుద్ధాలు, కలహాలు నా తండ్రి నాయన ప్రభువా మీరు తీసివేయటానికి మా మధ్యకు దేవాది దేవుడుగా తండ్రిగా దిగివచ్చినందుకు నీకు వందనాలు. అట్టి సాత్వికమైన మనస్సును మాకు అనుగ్రహించి ధన్యులుగా తీర్చి నేను నిత్యరాజ్యమునకు వారసులుగా చేయమని నాయన వింటున్న ప్రతి బిడ్డ నిండారులుగా దీవించుమని, ధన్యులుగా మార్చుమని యేసయ్య శ్రేష్టమైన నామం ద్వారా అతి వినిమగడుగు వేడుకొనిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ పుస్తకం ఎవరికన్నా కావాలంటే క్రింద ఇవ్వబడుతున్న నంబర్లను సంప్రదించండి. వందనాలు.